ఇటీవల చూశారు చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో అనేది ఒక జన సైనికుల ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే లోకేష్‌ని సీఎం పీఠం మీద కూర్చోబెడతారనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, నిజంగా ఏ అయితే ఊహాగానాలు వస్తున్నాయో అవే జరిగితే జన సైనికుల పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి ఏంటంటే మీరేం చెప్తారు? సార్ ఈ మధ్య నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నేనంటే ఏదో ప్రశ్నించినాను, ఫ్లెక్సీ కట్టకూడదు, కర్రలు పట్టుకోకూడదు అంటూ బయటకొచ్చినాను. బయటకొచ్చినప్పుడు నేనేమైనా మాట్లాడుకోవచ్చు. అది నా వ్యక్తిగత విషయం. రైట్. నేనొక న్యాయవాదిని. కానీ పార్టీలో ఉండేటటువంటి కిరణ్ రాయల్ అనే వ్యక్తి నేనొక హ్మ్. స్టేట్‌మెంట్ ఇచ్చినాడు సార్. ఏమని ఇచ్చినాడంటే, "మాకు 70 సీట్లు గావాలి. మా దమ్ముంది. మేము లేకపోతే టీడీపీ లేదు." హ్మ్. ఏంటిది? ఏంటి కొత్త డ్రామా? 70 సీట్లా? 70 హ్మ్. సీట్లు మనకిస్తారా వాళ్ళు? అర్రే! వాళ్ళ నాయకుడు జైల్‌లో ఉన్నప్పుడు హ్మ్. మన నాయకుడు కలిసి సంఘీభావం తెలియజేసిన మనకిచ్చే 23 సీట్ల కోసం నానా కష్టాలు పడి చిట్ట చివరి వరకు ఎవరికిస్తారా, ఎవరికివ్వరా అని తెలియని పరిస్థితుల్లో వాళ్ళనుకున్నటువంటి 11 సీట్లే ఇచ్చారు కానీ, మన మనోభావాల కోసం 23గా చవి చూపించారు. హ్మ్. వాళ్ళనుకున్నట్టుగా 11 మన అవును. కోసం 25 దాంట్లో మళ్ళీ బీజేపీకి 2 త్యాగం 21. అవును. ఎట్లా కరెక్టే. 21 10 ఎవరివి? మండలి బుద్ధప్రసాద్ గారు ఎవరు? అవును. భీమవరం ఎమ్మెల్యే గారు ఎవరు? వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతానన్న వ్యక్తిని టీడీపీలో కాదు మీరు జనసేనలో జాయిన్ అవ్వండి. అక్కడ టికెట్ తీసుకోండి అన్న వాళ్ళెవరు? రైల్వే హ్మ్. కోడూరు అభ్యర్థి ఎవరు? అవును. ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ ఇస్తూ జనసేన పరువు తీసేసినాడంటే జనసేన పరువు తీయడానికి ఎవరాయన? ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడా? అన్నంటే అభిమానం గల్లవాడా? అన్నకి పని చేసినోడా? అన్న ఓడిపోయినప్పుడు అన్న ఎనకాల నిలబడినోడా? ఎవరతను? ఆశ్చర్యం అవుతుందండి. అక్కడ నుంచుని గెలవాలి, పోటీ చేయాలనుకున్నారట ఎవరో భాస్కర్ గారని. విన్నాను డాక్టర్ అతను. హ్మ్. డాక్టర్ అతను. మంచి ఒక గస్టెడ్ క్యాడర్‌తో సరిసమానమైనటువంటి ఒక పెద్ద లీడింగ్ కంపెనీలో దాంట్లో వర్క్ చేస్తుంటాడు. అతని కింద ఎంతో మంది స్టాఫ్ ఉంటారు. ఎంతో వాక్చాతుర్యం గల వ్యక్తి, ఎంతో భాషా ప్రజ్ఞానం గల వ్యక్తి. మంచి హైటు, మంచి రైట్. పర్సనాలిటీ. జనాల్లో ఒక సేవా దృక్పథం లేకపోతే కొంచెం సర్విస్ ఓరియెంటెడ్. అదంతా కాదని ఇతనికెందుకిచ్చారు? ఈ రూపానంద రెడ్డి గారు అతను ఎవరో ఉన్నారు కదా! మెయిన్ అతను. ఆ! టీడీపీ అతనే కదా ఇన్‌చార్జ్ ఇందాక. ఇతన్ని యెస్ సార్. టీడీపీ ఇన్‌చార్జ్. అతనే కదా ఇతని ఖర్చు, ఇతని మెయింటెనెన్స్ అంతా చూసుకుంది. అవును. టీడీపీ ఇన్‌చార్జ్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తికి జనసేన కోటాలో టికెట్ ఇచ్చి, అక్కడ జనసేన గెలిచిందని చెప్పుకుంటూ మనం కాళ్ళు ఎగరేస్తుంటే, పూర్తిగా కాళ్ళు ఎగరేయలేకపోతున్నామండి. అతను సో, మా ఓవరాల్‌గా మనిషా? ఈ వాళ్ళ ఇష్యూ మీద మనిషా? ఏమంటారు ఇప్పుడు? ఒక నిజంగా ఈ చంద్రబాబు ఇష్యూ నాయుడు మీద కేంద్ర ఈ రాజకీయ అసలు ఈ ఇష్యూ మీద ఏం చెప్పాలన్నా, వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఒప్పుకోరు సార్. అవును. అది ఓపెన్. కానీ యాహ్! పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారట అంటూ నిన్న గూడా బొత్స గారు మాట్లాడుతున్నారు ఆశ్చర్యం. హ్మ్. బొత్స గారును ఆయన తోట తిమ్మూర్తులు గారు అంటున్నారు. ఇది నాకు సంబంధం లేని విషయం. అయినా మీరు అడిగారు కాబట్టి ఒకవేళ చంద్రబాబు గారు కేంద్రానికెళ్తే పవన్ కళ్యాణ్‌ని సీఎం చేస్తారంటున్న మాకు వార్తలొస్తున్నాయి అని. హ్మ్. కానీ సార్ నేను ఒకటి చెప్తున్నాను. హుహు. అలా చేస్తే ఏదో ఒక మూల బొత్స గారు, ఏదో ఒక మూల బొత్స గారు పోనీలెబ్బా, పోనీలెబ్బా మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని హ్మ్. మనస్ఫూర్తిగా సంతోషపడగలిగిన వ్యక్తి బొత్స గారు సార్. అంటే రాజకీయాలకి అతీతంగా ఆ ఫీలింగ్ అనేది ఆయన మనసులో ఉంటుంది సార్. కానీ అలా చేయనిస్తారా? అలా కానీ ముఖ్యమంత్రి అవనిస్తారా? లోకేష్‌కి పీఠం కట్టబెడదామని చూస్తున్నారు ఈళ్ళు. యెస్ సార్. 100% వారసత్వ రాజకీయాలని వ్యతిరేకించేటటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారసత్వ పరంగా లోకేష్ గారికి అవకాశం కల్పిస్తారా? ఆయన అవకాశం కల్పించినప్పుడు ఈయన చూస్తా ఊరుకుంటారా? ఈ కిరణ్ రాయల్ ఎందుకు 70 సీట్లు అంటున్నాడు? అంటే మళ్ళీ విడిపోదాం అనుకుంటున్నారా? హుహు. విడిపోదాం అనుకుంటున్నారా? విడిపోతే నేను చెప్తున్నాను సార్ మీ పరిస్థితి ఎలా ఉంటదంటే నా పరిస్థితి లాగే ఉంటది సార్. దయచేసి కలిసే ఉండండి. విడిపోతే నెత్తిన రూపాయికి పెడితే పావలాకు కూడా చల్లదంటారు అదే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని. ఇప్పటికే హ్మ్. కిరణ్ రాయల్ పోస్ట్ "అరేయ్!" అంటూ ఎవరో నవీన్ కుమార్ గౌడ్ అంట ఫేస్‌బుక్‌లో హ్మ్. పోస్ట్‌లు పెట్టి బూతులు తిట్టేస్తున్నాడు. హ్మ్. టీడీపీ పార్టీ అవసరం ఉన్నంత వరకు వాడుకుంటుంది సార్. వద్దు అనుకోని వాళ్ళు బయటికెళ్లారో, వాళ్ళు మళ్ళీ ఎక్కడా కూడా బతకలేక, మనుగడ లేక, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే వరకు వేటాడుతుంది సార్. పోతే హ్మ్. పోనీలెబ్బా! పోతే పోనీ ఏమవుతది? అనేంత త్యాగశీలి బుద్ధి వారికి ఉండదండి. నేను హ్మ్. చెప్తున్నాను కదా! నేను పడుతున్నాను బాధ. దయచేసి అన్న యాహ్! మీరు బయటికి రాకండి. మీరు కూటమిలోనే ఉండండి. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. నేనేదో హ్మ్. న్యాయవాదిని. నా వృత్తి నేను చేసుకొని బతుకుతాను. హ్మ్. మీరు కూటమిలోనే ఉండండి. ఊరికే 70 సీట్లు గావాలి, 80 సీట్లు గావాలి, ముఖ్యమంత్రిని లోకేష్ అవనివ్వను, ముఖ్యమంత్రి నేనే అవుతానంటే మీకు కూడా నా పరిస్థితే వస్తది. హ్మ్. 40,000 ఎకరాలకి మీరెక్కడ ఎదురు చెప్పలా.
మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు రైతుల పట్ల నిలబడాల్సిన మీరు కూడా ఎదురు చెప్పాల. పాపం తల ఒగ్గి ఉన్నారు. 500 కోట్లు లేకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తానంటే మీరు ఎదురు చెప్పాల. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. ఎవరు బాబు సొమ్మని ప్రభుత్వ ఖజానాలో డబ్బుని 1750 కోట్లు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే కూడా మీరు అడ్డు చెప్పాల. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు తీసేసుకున్నాడని చెప్తున్నా సరే, 100 కోట్లు కొట్టేశాడని చెప్తున్నా సరే, మీరు ఎక్కడ కూటమి ధర్మాన్ని విఘాత పరచల. అన్నిటికీ ఓర్పుగా ఓదార్పుగా ఉన్నారు. ఒక్క అడుగు బయటకు వేసినారంటే గతంలో 2014-19 నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు తాలిని చెల్లిని మీ కుటుంబాన్ని ఎంత దూషించినారో మీకు తెలుసు. మరి దయచేసి కూటమిలోనే కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. 70 సీట్లు 80 సీట్లు ఆశిస్తే మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది. సో ప్రయత్నించండి. మీ వాదన మీ విధానాలు ఎలా ఉంటాయో ఆ విధానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.